బిడ్డలకే కాకుండా పరిసర రాష్ట్ర ప్రజలకి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమారు 6,000 ఆర్టీసీ బస్సులు మాకు పొన్నం ప్రభాకర్ అన్న ప్రజల సౌకర్యార్థం మొన్ననే మా అభయాస్తంలో భాగంగా 6 గ్యారెంటీల్లో మా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 ఛార్జీ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఎంత దూరం ప్రయాణించినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని అమలుపరిచిన దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 17 కోట్ల మంది జీరో టికెట్తో తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించారు. ఈ జాతర అందరూ నా ఆడబిడ్డలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఇంకా ఆర్టీసీ బస్సులు అదనంగా అవసరం ఉంటుందని మా సీతక్క గారు అధికారులు చెప్పబట్టి గతంలో ఏదో 3,000 4,000 బస్సులు పెట్టేది. ఇప్పుడు అటువంటి దాన్ని 6,000 బస్సులు ప్రజల సౌకర్యం జరిగింది. అంతేకాదు సుమారు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు 16,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందులో పారిశుద్ధ్యం కోసం సుమారు 4,000 మందిని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకంటే వేస్టేజ్ చాలా బయట నుంచి వచ్చిన ప్రజలు భక్తులు పడేస్తారు కాబట్టి అక్కడ ఆరోగ్యరీత్యా అది మంచిది కాదు కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే దాంట్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల్ని ప్రత్యేకంగా 4,000 మందిని ఈసారి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్లనే కాకుండా గతంలో ఇక్కడున్న అధికారులనే కాకుండా గతంలో అనుభవం ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అధికారులను కూడా స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 5 అధికారుల్ని IAS IPS అధికారులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అంతేకాదు సుమారు 270 కిలోమీటర్ల రోడ్లు అది నేషనల్ హైవే అని కానివ్వండి, మా సీతక్క గారి చేతిలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కానివ్వండి, R&B డిపార్ట్మెంటే కానివ్వండి, వివిధ రోడ్ల సెక్టార్ల ద్వారా సుమారు 270 కిలోమీటర్లని ఇక్కడికి పర్ఫెక్ట్ గా ఈనాడు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల మనస్ఫూర్తిగా దీవించిన మా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలని. ఏదైతే ప్రజలు ఆదివాసులు కానీ గిరిజనులందరూ గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ ప్రతి బిడ్డ ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వారు మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తు జాతర ఇక్కడ జరుగుతుంది. ఈ జాతర తప్పకుండా ప్రజలకి సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం చేపడుతుంది. వీటిని ప్రజలు అందరూ కూడా